మనం గడిచిన వారం కూడా యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈ లోకంలో మనం జ్ఞానంగా వివేకంగా నడుచుకోవాలి అని అంటే మనకి పర సంబంధమైన జ్ఞానం అవసరమని మనం నేర్చుకున్నాం. అలాగే ఏది వివేకం అని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే ఇక్కడ దుష్టత్వం విడిచిపెట్టుటే వివేకం అని ఇక్కడ మనకి దేవుడు స్వయంగా తెలియపరిచినట్టుగా మనం చూసాం. సో ఈ యొక్క జ్ఞానానికి మూలం ఏంటి అని ఇక్కడ ఉందంటే దేవుని యందలి భయభక్తులని. ఈ దినం మనం ధ్యానించే మన అంశం కూడా దేవుని యందు భయభక్తులు అనమాట. ఇంగ్లీష్ వెర్షన్లో ఓన్లీ ఫియర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది, కానీ మనకి తెలుగు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది భయభక్తులు అని. అంటే అది రెండు ముక్కలు అనమాట, ఒకే పదం కాదు. భయము ప్లస్ భక్తి అని మనం గ్రహించాలన్నమాట. ఇది ఏ గ్రంథంలో రాయబడిందంటే యోబు గ్రంథంలో, అలాగే అన్ని చోట్ల కూడా రాయబడి ఉంది. కానీ ఇక్కడ మనం యోబు గ్రంథంలో చదువుకున్నాం. బైబిల్లో మొదటి వ్రాయబడిన పుస్తకమే యోబు గ్రంథం అన్నమాట. ఇది ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో రాశారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం యోబు గ్రంథాన్ని చూస్తే మొదటి రాసిన బుక్ అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా దేవుడు దేంతో ప్రారంభించారంటే యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథం మొదటి అధ్యాయం మనం చూస్తే, ఎందుకంటే ప్రతి లేఖనము కూడా దైవావేశం వల్ల రాయబడి ఉన్నదని మనకి లేఖన భాగాల్లో ఉంది. అంటే మనుషుల యొక్క ఆలోచనలను బట్టి ఊహలను ఉద్దేశించి రాయబడలేదు, కానీ ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాశారు అని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం స్టార్టింగ్లో మనం చూస్తే ఇక్కడ దేవుడు ఈ ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నారన్నమాట. మొదటిగా వ్రాయబడిన బుక్లో ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఏముంటుందంటే, ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడు ఇక్కడ ప్రభువారు యోబు భక్తుని గురించి చాలా గొప్ప సాక్ష్యం ఇస్తున్నారనమాట. అసలు బుక్ దీంతోనే స్టార్ట్ అయ్యింది. ప్రభువారు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వడం. ఏమంటున్నారు? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు. అంటే భయము భక్తి కలిగి ఉన్నారు, అలాగే చెడుతనము విసర్జించిన వారు అని చెప్తున్నారనమాట. జనరల్గా ఒక వ్యక్తి గురించి మనం స్టార్ట్ చేయాలంటే ఏం చెప్తామంటే వాళ్ళకున్న ఆస్తిపాస్తుల గురించి చెప్తాం, మనం నిజాయితీగా ఒప్పుకోవాలంటే. కానీ ఇక్కడ యోబు గారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఎక్కడ స్టార్ట్ చేశారంటే మొదటి అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నారనమాట. అతనికి 7,000 గొర్రెలు ఏమేమి ఉన్నాయి అనేది అంతా కూడా 3వ వచనంలో ఉంది. కానీ మొట్టమొదటిగా దేవుడు తెలియపరిచింది ఏంటంటే ఒక వ్యక్తి ఏ విధంగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడనేది మొట్టమొదటిగా అక్కడ ప్రభువారు తెలియపరిచారనమాట. అంటే దేవుని యొక్క ఆలోచనలకి, లేకపోతే దేవుని మనస్తత్వానికి మన మనస్తత్వానికి ఎంత తేడా అంటే దేవుడు ప్రాధాన్యత ఇచ్చే వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వం. మనమైతే ఏదైతే దేవుని దృష్టిలో ఘనహీనములో వ్యర్థమైనవో వాటితో మొదటిగా మనం ప్రారంభిస్తాం. సో ఇక్కడ ప్రభువారు అతనిలో ఉన్న లక్షణాలు, అతనిలో ఉన్న క్యారెక్టర్ మొదటిగా తెలియపరిచారనమాట. ప్రభువారు ఇలా చెప్పడానికి చాలా ఆనందిస్తున్నారు. అంతేగాని మనలాగా అతనికి ఎంత ఆస్తుంది, ఎంత పరపతి ఉంది. ఇంకా అక్కడ 3వ వచనంలో మనం చూస్తే ఏముందంటే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడంట. మనం ఎవరి గురించన్నా చెప్పాలంటే అది మనం చాలా గొప్పగా చెప్తాం, వాళ్ళు అంత గొప్పోళ్ళు ఎంత గొప్పోళ్ళు అని. కానీ ప్రభువారు ఏం చెప్తున్నారంటే అతనిలో ఉన్న లక్షణాలు చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నారనమాట. 5 లక్షణాలు ఇక్కడ యోబు గారి గురించి తెలియపరిచారు. సో మనం దేవుని సన్నిధానంలోనికి వచ్చామంటే ఇక్కడ మనము దేవుడే అనమాట. పక్కోళ్ళతో మనకి ఇంకా సంబంధం లేదు. మనం దేవుని ప్రజెన్స్లో ఉన్నామంటే మనకి దేవునికి మధ్య అదే మ్యాటర్ అన్నమాట. సో ఇక్కడ ప్రభువారు మన మధ్యన ఉన్నారు. మన గురించి ప్రభువారు ఏం సాక్ష్యం ఇస్తారు? యోబు గారి గురించి అయితే 5 విషయాలు ప్రభువారు సాక్ష్యం ఇచ్చారు. కానీ మన గురించి ప్రభువారు ఏం సాక్ష్యం ఇస్తారు? మనమైతే ప్రజల యొక్క సాక్ష్యాన్ని మనం ప్రాధాన్యంగా ఎంచుకుంటాం. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనుషుల దృష్టిలో మనం మంచిగా గొప్పగా ఉంటే చాలు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నది మనం కేర్ చేయమన్నమాట. కానీ మన యొక్క గురి ఏ విధంగా ఉండాలంటే
ప్రభువారు నా గురించి ఏం సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు మన మధ్యలో ప్రభువారు ఉన్నారు, ఒక్కొక్కళ్ళ గురించి ఏం సాక్ష్యం ఇస్తారు అనేది ప్రభువారికి మనకి బాగా తెలుసు అన్నమాట. సో మనం ఏం చేయాలి అని అంటే, ప్రభువారు మన గురించి ఎంత గొప్పగా సాక్ష్యం ఇచ్చేలాగా మనం ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మనం జనరల్గా అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలు ఏముంటుందంటే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలని ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఎదుటోళ్ళ వైపు చూపిస్తూ ఉంటాం. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు అని. ఇంకా దాని కంటిన్యూషన్ ఏముంటుందంటే, యోహాను సువార్త 2:24-25 వచనాల్లో, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదంట. అంటే నేను మీ గురించి చెప్పక్కర్లేదు, మీరు నా గురించి చెప్పక్కర్లేదని. అంటే ప్రభువారికి అన్నీ తెలుసు అన్నమాట. మనం ఏం ఆలోచిస్తున్నాము, రేపు మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము, ప్రతీదీ తెలుసు. కాబట్టి మనం ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వక్కర్లేదంట. మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే, ఆయన ఎవరు, ఆయనకున్న మరి ఒక నామం ఏంటంటే సత్య సాక్షి అన్నమాట. సో ఆయన మన గురించి ఏం సాక్ష్యం ఇస్తారు అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా మనం తీసుకోవాలి. సో మనం భయభక్తులు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. మనం జనరల్గా భయం అంటే ఏదన్నా వస్తువులు, లేకపోతే మనం అందరికీ బాగా తెలిసింది ఏంటంటే, కరోనాకు అందరూ భయపడ్డారు. కరోనా అన్నా, కరోనా పేషెంట్లన్నా, చనిపోయిన వాళ్ళన్నా భయమే, కరోనా వచ్చిన వాళ్ళన్నా భయమే అనమాట. అంటే దానికి అంతగా భయపడ్డాం. అలాగే క్రూర జంతువులకి మనం భయపడుతూ ఉంటాం. జనరల్గా మన ముందుకు ఏదన్నా సింహం వచ్చిందంటే మన భయం ఇంకా మాటల్లో వర్ణనాతీతం అన్నమాట. కానీ యూదుల రాజైన, అలాగే యూదా కొదమ సింహానికి మాత్రం మనం భయపడమన్నమాట. అంటే కనిపించే వాటికి మనం అంతగా భయపడుతూ ఉంటాం, కానీ దేవునికి మనం భయపడేవారుగా ఉండట్లేదని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఇక్కడ చెప్పబడిన భయభక్తులు ఏంటంటే ఇటువంటి భయం గురించి కాదంట. కొంతమందికి ఎత్తు ప్రదేశాలంటే చాలా భయం వేస్తుంది అన్నమాట. అటువంటి భయం కాదు. ఏ భయం కావాలి అని అంటున్నారంటే, మన దేవుడు సార్వభౌముడు, సర్వాంతర్యామి, అలాగే మనలను సృష్టించిన సృష్టికర్త అని ఆయనకు భయపడాలి అని, ఆయనే పరిశుద్ధుడని మనం భయపడాలి అని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారు. అంటే అది ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటే, ఒక డీప్ రెస్పెక్ట్ అన్నమాట. ఆయన విషయంలో మనకి అపరిమితమైన గౌరవం అనేది మనకు ఉండాలి, పూజ్య భావం మనకు ఉండాలని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. అటువంటి వారు ఎవరున్నారంటే, మనకు తెలిసిన భక్తుల్లో మనకి ఆదికాండంలో ఒక భక్తుడు ఉన్నారు. ఎవరంటే అబ్రహాము గారు. ఆదికాండము 22:12 మనం చూస్తే, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇక్కడ దేని బట్టి ప్రభువారు అబ్రహాము గారికి ఉన్న భయభక్తులు గమనించారంటే, ఇవ్వక ఒకే ఒక్క కొడుకుని ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారు? 25 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. అంటే ఎంత ప్రేమ ఉంటుంది? 2-3 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డలంటేనే చాలా ప్రేమిస్తారు. 25 సంవత్సరాల తర్వాత ఆయనకి ఒక కొడుకు పుడితే ప్రభువారు ఇక్కడ ఏమన్నారు? 22వ అధ్యాయంలో ఏం చెప్పారు? 2వ వచనంలో, 22వ అధ్యాయం 2వ వచనం, ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ ప్రభువారు ప్రేమించి ఇస్సాకును తీసుకొని దహన బలిగా అర్పించమని కోరారనమాట. కానీ అక్కడ అబ్రహాము గారిలో భయము కానీ ఏ విధమైన అనుమానం కానీ ఏమీ లేదనమాట. కనీసం శారా గారితో కూడా ఒక్క మాట చెప్పలేదు, ఇస్సాక్ గారితో కూడా ఒక్క మాట చెప్పలేదు. ప్రభువారు చెప్పిన రాత్రి చెప్పారు. ఆయన ఏం చేశారంటే 3వ వచనంలో ఉంది, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, అంటే వెంటనే అన్నమాట. నైట్ టైం ప్రభువారు ఆజ్ఞాపించారు, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అబ్రహాం గారు సిద్ధపడ్డారు. దేనికి? ఇస్సాక్ గారిని బలి ఇవ్వడానికి అన్నమాట. ఈవెన్ ఇస్సాక్ గారితో కూడా ఒక్క మాట చెప్పలేదు. అంటే ఆయన ప్రేమించే దాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అది దేవుని యెడల భయము కలిగి ఉండడం అంట. అందుకని స్వయాన ప్రభువారు చెప్పిన మాట ఏంటి అంటే, ఇందువలన నీవు దేవునికి
భయపడు వాడవని. అంటే మన జీవితంలో మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అది దేవుని పాదాల దగ్గర పెట్టడానికి మనం ఇష్టపడాలన్నమాట. అంటే ఏడుస్తూ కాదు, అనుమానంతో కాదు, భయపడుతూ కాదు, హృదయపూర్వకంగా. అంటే అక్కడ అబ్రహాం గారు ఏమనుకున్నారు? ఇస్సాక్ గారి కంటే దేవుడే ఎక్కువ అనుకున్నారనమాట. అంటే మన జీవితంలో ఏది ప్రథమ స్థానంగా ఉండకూడదు, దేవుడే ప్రథమ స్థానంగా ఉన్నప్పుడు మనం దేవుని పట్ల భయము కలిగిన వారంగా ఉంటాం. అలాగే ఇంకొకటి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మనం క్రొత్త నిబంధనలోకి వెళ్తే కనుక అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరు అంటే 10వ అధ్యాయంలో శతాధిపతి అయిన కొర్నేలి గారు కనిపిస్తున్నారు. ఆయన గురించి ఇక్కడ ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. సో పరిశుద్ధాత్ముడు చెప్పే విషయం ఏంటంటే, ఈయన అన్యుడే కానీ భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడంట. ఇక్కడ శతాధిపతి అంటే ఆయన క్రింద 100 మంది సైనికులు ఉంటారు. ఆయనది ఎంతో సమాజంలో చాలా పరపతి ఉన్న వ్యక్తి, కానీ ఆయన భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడంట. అంటే అన్యుడైనా సరే దేవుణ్ణి ఎరిగి భయభక్తులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రజెంట్ డేస్లో కూడా, మరి మీరు విన్నారో లేదో కానీ, ఈజిప్ట్లో ఉన్న క్రిస్టియన్స్ని కొంతమందిని హతమార్చారనమాట, 21 మందిని. వాళ్ళు ఏం చేశారు అంటే దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళ ముందు మరణమున్నా వాళ్ళని చాలా హింసించారంట, విడిచిపెట్టమని కొన్ని రోజులు. కానీ వాళ్ళు అదే విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ ఉన్నారనమాట. వాళ్ళ గురించి మనం చూస్తే కనుక ఇది యూట్యూబ్లో చాలా కాలం వచ్చిందనమాట. మీరు ఈ వీడియో చూసారో లేదో కానీ, వాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఈజిప్ట్లో ఉన్న 21 క్రైస్తవులను వాళ్ళు పట్టుకొని సముద్ర పొడ్డున వాళ్ళ తలలు నరికి వేస్తారనమాట. వాళ్ళు అప్పుడు కూడా చాలా ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు ఉంటారనమాట. నిజంగా వాళ్ళు మేము వదిలేస్తాము అని చెప్తే వాళ్ళు బ్రతుకుండేవారు, కానీ వాళ్ళు దేనికి భయపడ్డారు అంటే దేవునికి భయపడ్డారు. అందుకని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏముంటుందంటే, కేవలం శరీరంను చంపే వాళ్ళకి మనం భయపడకూడదంట, ఆత్మను శరీరమును నరకములో పడవేసేవానికి మనం భయపడాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అంటే ఇలా దేవుని కోసం నిలబడాలి అంటే వాళ్ళు ఎంతగా దేవుని ప్రేమించకపోతే వాళ్ళు అలా నిలబడతారు. మరణానికి కూడా వాళ్ళు భయపడలేదన్నమాట, కేవలం దేవునికి మాత్రమే వాళ్ళు భయపడినట్లుగా మనం చూస్తున్నాం. సో మనము కూడా అటువంటి భయమును కలిగి ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో మన జీవితంలో ఎప్పుడైతే దేవుని పట్ల భయం ఉంటుందో ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా మనం ఉంటాం. ఎప్పుడైతే దేవుని పట్ల భయం ఉంటుందో అది మనకు జ్ఞానాన్ని, అలాగే దేవుని విషయంలో మనం ఎలా ఉంటామంటే తగ్గింపు జీవితం కలిగి ఉంటాం అన్నమాట. మనలో దేవుని పట్ల భయం ఉన్నప్పుడు, లేకపోతే గర్వంతో మనం ఉంటామా. అందుకని ఎప్పుడు భయము కలిగి ఉండాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో దేవునితో మనం సరైన బంధం కలిగి ఉండాలంటే భయము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరికి భయపడాలి అంటే ఆత్మను శరీరంను నరకములో పడవేసేవానికి మిక్కిలి భయపడాలంట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, సో దేవునికి భయపడాలి అని ఇక్కడ తెలియపరుస్తున్నారు. మనం పరిస్థితులకు భయపడతాం, మనుషులకి భయపడతాం. మన దేశంలోనే అనేక చోట్ల క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. వారందరూ అలా నిలబడగలుగుతున్నారంటే వాళ్ళు మరణానికి భయపడట్లేదు, మనుషులకి భయపడట్లేదు. ఎవరికి భయపడుతున్నారంటే దేవునికి భయపడుతున్నారనమాట. సో మనకు కూడా ఇది స్వయాన ఎవరు తెలియపరిచిన మాట అంటే యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. మిక్కిలి భయపడుడి అని అంటున్నారనమాట. సో ఎప్పుడు కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు వచ్చే ఆలోచనలు ఆయనకు తెలుసు, నేను చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది అనే భయంతో మనం ఈ లోకంలో ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. మనం జనరల్గా శరీరానుసారంగా, లోకానుసారంగా భయపడితే మనకున్న శక్తి కోల్పోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవునికి భయపడుతూ ఉంటామో మనకి చాలా ధైర్యం వస్తుందన్నమాట. ఏ వాక్యం అది చెప్తుంది అంటే మనం చూస్తే కనుక కీర్తనలు 19 19
కీర్తనలు 19:9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. సో ఇక్కడ మనకి యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునని ఉంది. కానీ ఈజీ వెర్షన్ బైబిల్లో ఏముంటుందంటే ఫియర్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ హెల్ప్స్ అస్ అంట. అంటే ప్రతి నిత్యము కూడా మనకి సహాయం చేస్తుందంట. దేని నుంచి సహాయం చేస్తుంది అంటే మనకు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొంటకు మనకి సహాయం చేస్తుంది. మనం ఎదుర్కొనే శోధనలను జయించడానికి మనకి సహాయం చేస్తుంది. అపవాదిని ఎదుర్కోవడానికి ఏది మనకి సహాయపడుతుందంటే దేవుని పట్ల భయము. సో మనకి తెలుగు బైబిల్లో ఈ చిన్న ముక్క మాత్రమే ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. అది మనకి ప్రతినిత్యము 24/7 మనం దేవుని వల్ల భయం కలిగి ఉంటే 24/7 దేవుని హెల్ప్ మనకు ఉంటుంది అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో మనం జయించలేనివి అనేకమైనవి ఉన్నాయి. వాటిని జయించాలి అంటే మనకి దేవుని పట్ల భయం ఉండాలని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారు. అలాగే మనం భయపడటం వల్ల మనకి ఏమొస్తుందంటే మనం కనుక అంటే ఎక్కువ రెఫరెన్సెస్ ఉన్నాయని ఎవరో విసిగిపోవద్దు. మనం ఆ రెఫరెన్సెస్ చూసినప్పుడే మనకి దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. బెరియా క్రైస్తవులు అలాగే చేశారంట. అందులో మనలాంటి వాళ్ళు 2 ఉంటే వాళ్ళందరూ మూసేసేవారేమో. 86వ కీర్తన 11వ అధ్యాయం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయుము. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారు అంటే భక్తుడు ఏం చెప్తున్నారు అంటే ఏకదృష్టి కలుగు చేయము అని అంటున్నారు. ఏకదృష్టి అంటే ఫోకస్ అన్నమాట. దేని మీద ఫోకస్ ఉండాలి? మనము పరుగు పందెములో ఉన్నాము కనుక మనం దాన్ని జయించాలి అని అంటే మన దృష్టి దేని మీద ఉండాలి అంటే ఆ ట్రాక్ మీద ఉండాలి. ఆ ట్రాక్ దాటిన తర్వాత మనకు వచ్చే బహుమానం మీద మన దృష్టి ఉండాలి అని ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. సో ఎప్పుడు ఏకదృష్టి, ఆ ఫోకస్ ఉంటుందంటే ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో అప్పుడే మనం ఆ యొక్క మన పరుగు పందెం మన ట్రాక్ మీద మనం దృష్టి పెడతాం. మనకి దేవుని పట్ల భయం లేకపోతే పక్కోళ్ళ ట్రాక్ వంక చూస్తామన్నమాట. మనం మన ట్రాక్లో పరిగెట్టము, పక్కోళ్ళ ట్రాక్లోకి వెళ్తాం. అంటే మనము తప్పిపోతాము, పక్క వాళ్ళను కూడా తప్పుదారి పట్టించే వారంగా ఉంటాం. అందుకని మనకి ఏముండాలి అని అంటే ఈ పరుగు పందెంలో మనం విన్ అవ్వాలి అని అంటే ప్రభువు వారిచ్చే ఆ రివార్డు మనం గెలుచుకోవాలంటే మనం ఆయనకు భయపడాలి అని మనకి తెలియపరుస్తున్నారనమాట. ఇంకొకటి ఎందుకు భయపడాలి అని తెలియపరుస్తున్నారంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పెను. సో ఎందుకు మనం దేవునికి భయపడాలని తెలియపరుస్తున్నారంటే మనం పాపం చేయకుండా ఉండడానికంట. ఈ ఇమేజ్ చూస్తే మనకు ఎవరు గుర్తొస్తున్నారు? ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కనబడుతుంది. దాన్ని బట్టి అందులో ఉన్న క్యారెక్టర్స్ వ్యక్తులు ఎవరో చెప్పండి. యోసేపు గారు ఏం చేస్తున్నారు? పొతీఫరు భార్య పాపంనకు ప్రేరేపించినప్పుడు ఆయన పారిపోతున్నారనమాట. ఏంటి అంటే కారణం, దానికి రూట్ కాజ్ ఫౌండేషన్ ఏంటి అంటే ఆయన పారిపోవడానికి దేవుని పట్ల భయం అన్నమాట. అంటే ఇక్కడ మనం స్పష్టంగా చదువుకున్నాం, మనం పాపం చేయకుండా ఎలా ఉండగలమంటే మనలో దేవుని పట్ల భయం ఉన్నప్పుడు అన్నమాట. సో మనం పాపం చేయకుండా ఉండాలి అని అంటే ప్రతినిత్యము మనకి ఏదో ఒక శోధన ఎదురవుతూనే ఉంటుంది. సో ఆ శోధనలో మనం పడకుండా ఉండాలి అంటే మనలో దేవుని భయం ఉన్నప్పుడు మనం కూడా యోసేపు గారి వల్లే ప్రతి పాపం నుంచి కూడా మనం పారిపోతూ ఉంటాం అన్నమాట. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని కూడా మనం విడిచిపెట్టాలి అంటే మనలో దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉన్నప్పుడు, అందుకని సామెతల్లో ఏముంటుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటే అంట. లేకపోతే అంటే దానికి ఆపోజిట్ ఏం చెప్పుకోవచ్చు, మనం చెడుతనాన్ని ప్రేమిస్తున్నామంటే
మనలో దేవుని పట్ల భయభక్తులు లేవని. ఇక్కడ యోసేపు గారిని చూసాం. ఆయన ఏం చేశారు? కేవలం దేవునికి భయపడటం వల్ల ఆయన పాపం నుంచి దూరంగా పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకా మనం దేనికి భయపడాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారంటే, మనం యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనంలో 3వ లైన్ నుంచి చూస్తే, ఎవడు దీనుడై 66 2వ వచనం. సో దేనికి భయపడాలి, దేనికి వణకాలి అని చెప్తున్నారంటే, వచ్చే పాండమిక్స్ కాదు, ఆల్రెడీ చైనాలో ఇంకొక వైరస్ స్టార్ట్ అయిందంట. అది కరోనా కంటే చాలా ప్రమాదకరమైందంట. దానికి వణకమని చెప్పట్లేదన్నమాట. దేనికి వణకాలని చెప్తున్నారంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణకుచుండును. సో దేవుని మాట మనం విన్నప్పుడు దానికి వణకాలి, దానికి భయపడాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మెసేజ్ వెర్షన్లో ఏముంటుందంటే, అక్కడ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. రివరెంట్లీ రెస్పాన్సివ్ టు వాట్ గాడ్ సేస్. అంటే ఇక్కడ మనకి దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనం దానికి స్పందించాలంట. అంటే నన్ను కాదులే, నాకు కాదులే అన్నట్టు మనం అలాగా రాళ్ళగా ఉండకూడదు అంటున్నారు. మనం చెప్పే వాక్యానికి మనం స్పందించాలి, మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలని తెలియపరుస్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఈజీ వెర్షన్లో ఏముంటుందంటే, హూ ఆర్ సారీ ఫర్ దేర్ రాంగ్ డూయింగ్స్. అంటే భయపడే వాళ్ళు ఎవరంట? ఎవరైతే వాళ్ళు చేసిన అతిక్రమంలో పాపముల నిమిత్తం భయపడతారో వాళ్ళు దీనులై దేవుని మాటకు భయపడేవారంట. ఒక వెర్షన్లో ఏం చెప్తున్నారు అంటే, దేవుని వాక్యానికి స్పందించి జీవితాన్ని సరి చేసుకునేవారు. రెండవ వెర్షన్లో ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క వాక్యం వినబడినప్పుడు పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకునేవారంట. అది దీనులమై ఆయన మాటకు విని భయపడటం అన్నమాట. మనం జనరల్గా భయము నటిస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ప్రభువారు అది మన జీవితంలో కనుపరచాలి అని తెలియపరుస్తున్నారనమాట. అలాగే ఇంకొకటి మనం దేనికి భయపడాలి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ అధ్యాయం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, పేజ్ నెంబర్ 201. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. సో ఇక్కడ దేని గురించి భయపడమంటున్నారంటే, దేవుడిచ్చే విశ్రాంతిలో మనం ప్రవేశించలేమేమోనని భయపడాలంట. మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలీలందరినీ దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించి దేనిలోనికి నడిపించాలనుకున్నారంటే, వాగ్దాన భూమిలోనికి, పాలు తేనెలు ప్రవహించే భూమిలోనికి నడిపించాలనుకున్నారు. కానీ వాళ్ళలో ఉన్న గొనుగుడు, అలాగే అది వేగు చూసి రమ్మంటే ఏం చెప్పారు? మంచి సమాచారం చెప్పారా, చెడ్డ సమాచారం చెప్పారా? చెడ్డ సమాచారం చెప్పారు. ఎవరు వెళ్ళారు వాగ్దాన భూమిలోనికి? ఎవరైతే మంచి సమాచారం చెప్పారో వారు మాత్రమే వెళ్ళారనమాట. కేవలం వాళ్ళ యొక్క చెడ్డ సమాచారం వాళ్ళని ఏం చేసింది? విశ్రాంతిలోనికి ప్రవేశించనివ్వలేదు. అరణ్యములోనే వాళ్ళు చనిపోయారంట. అరణ్యంలో చనిపోయే వరకు వాళ్ళు ఏం చేశారు? 40 సంవత్సరాలు కూడా తిరుగుతూ ఉన్నారనమాట. మనం కూడా అంతే. ఇంతగా మనం ప్రయాసపడుతున్నాం ఎందుకు? దేవుడిచ్చే విశ్రాంతిలో మనం ప్రవేశించాలని, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని. కానీ మన నోటి మాటల చేత మనం ఏం చేస్తాం? దాన్ని కోల్పోతాం. అందుకని మన మాటల విషయంలో మనం భయపడాలి. విశ్రాంతి అంటే నేను మాట్లాడే మాటల ద్వారా, నేను చెప్పే సమాచారం వల్ల నేను విశ్రాంతిలోనికి ప్రవేశిస్తానా లేదా కోల్పోతానా అనే భయం ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అందుకని మరి ఒకసారి ఇక్కడ మనకి రాయించారు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో ఏముంటుందంటే, వాళ్ళ సంగతులన్నీ కూడా మనకి బుద్ధి కలిగించడానికంట. సో వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలంటున్నారు. వాళ్ళు అలా చెడ్డ సమాచారం చెప్పారు కాబట్టి వాళ్ళు విశ్రాంతిలోనికి వెళ్ళలేదు. సో నేను చెడ్డ సమాచారం చెప్పకూడదు, నా నోటి మాటల వల్ల నేను కోల్పోకూడదు అని అటువంటి భయం ఉండాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో భయము అని చెప్పుకున్నాం. సో ఇటువంటి భయం కలిగి ఉండడం మన జీవితంలో ఎలాగుంటుంది అని అంటే,
యెషయా గ్రంథము 33వ అధ్యాయం చూస్తే కనుక యెషయా గ్రంథము 33:6 వచనం. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. సో మనం ఎప్పుడైతే దేవుని పట్ల భయము కలిగి ఉంటామో అది మన జీవితంలో ఐశ్వర్యంగా ఉంటుందంట. ఎటువంటి ఐశ్వర్యము అంటే మనం ఈ లోకానుసారంగా అది కోల్పోయే ఐశ్వర్యం కాదనమాట. అంటే మనకి ఎన్ని నష్టాలు వచ్చినా కోల్పోయే ఐశ్వర్యం కాదు. అందుకని మనకు అందరికీ ఐశ్వర్యం గురించి ఒక వాక్యం ఉంటుంది. ఏంటి అంటే మంటి ఘటములలో మహిమైశ్వర్యం అంట. సో ఎప్పుడైతే మన యొక్క మంటి శరీరాల్లో మహిమైశ్వర్యం పోయబడుతుందంటే ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో మన యొక్క ఈ మంటి ఘటాల్లో మహిమైశ్వర్యం పోయబడుతుంది అనమాట. అటువంటి ఐశ్వర్యం మనం కలిగి ఉండాలి అని అంటే మనం దేవునికి భయపడాలి అని తెలియపరుస్తున్నారనమాట. మనం చాలా విషయాలు చెప్పుకున్నాం, ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి అని. అలాగే ఇంకొకటి మనం చూస్తే కనుక ఇప్పటి వరకు చెప్పుకున్నాం, దేవుని పట్ల భయం కలిగి ఉంటుంది మన జీవితంలో ఐశ్వర్యం వంటిదని. మనం ఎప్పుడైతే దేవునికి భయపడుతూ ఈ లోకంలో జీవిస్తామో మనుషులకి దేవుడు మన వలన భయం పుట్టిస్తారంట. అంటే మనం రౌడీలు అవ్వక్కర్లేదు ఎదుటోళ్ళని భయపెట్టాలంటే, మనం దేవునికి భయపడితే చాలన్నమాట. అదే మనం చూస్తే నిర్గమకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయము 27వ వచనం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను ఎటు నుండి పారిపోనట్లు చేసేదను. సో ఇది దేవుడిచ్చిన వాగ్దానం అనమాట. ఎప్పుడైతే మనం దేవునికి భయపడుతూ ఉంటామో మనుషులు మనకి భయపడేలా చేస్తారంట. ఎరుకోని కూలగొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే చాలా భయపడ్డారనమాట. సో ఇంతవరకు మనం వాక్యం చెప్పుకున్నాం. ఇక్కడ మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలనే దేశ నివాసులందరికీ ధైర్యం చెందనియు నేను ఎరుగుదును అనే మాట ఎవరు చెప్పారు? మీ వలన మాకు భయం పుట్టుననియు రాహాబు చెప్పింది. ఎవరితో అంటే వచ్చిన వేగుల వారితో చెప్పింది. ఎరుకో గోడలు చాలా బలమైనవి అన్నమాట. కానీ అంత చుట్టూ ప్రొటెక్టెడ్ వాళ్ళున్న వాళ్ళు ఎవరికి భయపడ్డారంట? ఇశ్రాయేలీలకు భయపడ్డారంట. అంటే ఎందుకు భయపడ్డారు? వాళ్ళ నడిపించే నాయకుడు ప్రజలంతా ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు కనుక ఈ ప్రజలంతా కూడా వాళ్ళకి భయపడాల్సి వచ్చిందనమాట. అదే మనం ఒకసారి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం మనం చూస్తే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీల రాజులందరినూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరినూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయిను. ఇశ్రాయేలీల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయిను. ఇశ్రాయేలీలు ఏం చేశారు? దేవుడు ఏం చెప్తే అది చేశారనమాట. అది దేవునికి భయపడటమంటే. ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళారు. ఎప్పుడు అక్కడ ప్రభువారు ఉండమంటే వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట, గుడారాలు వేసుకొని. సో ప్రభువారు చెప్పిన మాట విన్నారు. యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని యొక్క మందసాన్ని ముందుగా తీసుకువెళ్ళాలి, యాజకులు దాన్ని మోసుకుంటూ వెళ్ళాలి, మీరు 6 రోజులు ఇలా నడవాలి, ఇలా చేయాలన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు తూచా తప్పకుండా ప్రభువారు చేసింది చేశారో ఎవరికి వాళ్ళకి భయం పుట్టించారు అంటే దేవుడు వాళ్ళకి శత్రువులకు భయం పుట్టించారంట. వీళ్ళంతా రాజులే, వీళ్ళకి పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు ప్రజలకు వీళ్ళు భయపడినట్టుగా చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ పేజ్లో 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే ఉంటుంది. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఎప్పుడు అంటే మనం దేవునికి భయపడినప్పుడు మన శత్రువులకు కూడా మనం అంటే దేవుడు భయం కలిగిస్తారనమాట. సో మన జీవితంలో దేవుని పట్ల భయము కలిగి ఉండాలి అని ప్రభువారు పదే పదే మనకి తెలియపరుస్తున్నారు. అలాగే మనం ఇంకొక లేఖన భాగంలో మనం చూసుకుంటే కీర్తనలు 36 1వ వచనం.
ఇక్కడ 2 వచనాల్లో మనకి 2 లైన్స్లో మనం 2 ముక్కలు తీసుకుంటే స్టార్టింగ్ ఏముందంటే భక్తిహీనుల హృదయం అని ఉంది. అలాగే 2వ లైన్లో దేవుని భయము అని ఉంది. అంటే దేవుని భయము లేదు అంటే హృదయంలో ఏముంటుంది? భక్తిహీనత ఉంటుందన్నమాట. అంటే మనం ఎంతగా భక్తి చేసినా దేవుని యెడల భయము లేకపోతే అదంతా వ్యర్థం అనమాట. మనం భక్తి అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం భక్తిహీనులుగా ఉంటాం. సో మనలో భక్తిహీనత రాకూడదు అని అంటే ముందుగా భయము కలిగి ఉండాలని. అందుకే భయభక్తులు అంటారనమాట. అంటే ఈ 2 పదాలు విడదీయలేమన్నమాట. ఎప్పుడైతే మనం భయం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనకి భక్తి వస్తుంది. మనము సపరేట్గా భక్తి చేయక్కర్లేదు. భయం కలిగి ఉంటే మనము భక్తి కలిగి జీవిస్తామని. అందుకని 36వ వచనంలో ఇక్కడ దావీదు గారు స్పష్టంగా చెప్తున్నారు, భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వల్లే పలుకుచున్నది, వారిని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదంట. సో మనం భక్తి చేస్తున్నామంటే అది దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటుందనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. చాలామంది మీ భక్తి చేస్తూ ఉంటాం, ఏ విధంగా అంటే భయం లేకుండా భక్తి చేస్తాం. అందుకని మనకి తిమోతి పత్రికలో ఉంటుంది, పైకి భక్తి గలవారయ్యుండియు దాని శక్తిని ఆశ్రయించని వారంట. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే కనుక, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారంట. మనము ఒక ఇంగ్లీష్ వెర్షన్ చదువుకుంటే ERV అనే వెర్షన్లో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఏముందంటే దే విల్ రెఫ్యూజ్ టు లెట్ ద డివోషన్ చేంజ్ ద వే దే లివ్. అంటే ఆ భక్తి వాళ్ళ జీవితాలను మార్చడానికి వాళ్ళు ఇష్టపడరంట. పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, మందిరానికి వస్తారు, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ జీవితంలో ఏ విధమైన మార్పు ఉండదు అని ఒక ఇంగ్లీష్ వెర్షన్లో ఉంటుందన్నమాట. అలాగే మెసేజ్ వెర్షన్లో కూడా ఏముంటుందంటే దే విల్ మేక్ ఏ షో ఆఫ్ రిలీజియన్. అంటే మనం రోడ్డు మీద బైబిల్ పట్టుకొని పాటల పుస్తకం పట్టుకొని వచ్చేటప్పుడు ఏమనుకుంటారు బయట ప్రజలు? చాలా భక్తి పరులు అనుకుంటారు. కానీ మనం చేసేది ఎలా ఉంటుందంటే దేవుని దృష్టిలో ఒక షో లాగా ఉంటుందంట, ఒక ఎంటర్టైన్మెంట్ షో లాగా. అలాగే బట్ బిహైండ్ ద సీన్స్ దే ఆర్ యానిమల్స్ అని. అంటే నిజంగా వాళ్ళ జీవితాన్ని పరిశీలిస్తే కనుక వాళ్ళు చాలా ఒక పశువుల కంటే క్రూరమైన వాళ్ళంట. ఇది ఒక వెర్షన్లో చెప్పబడుతుంది. అంటే మనం భక్తి చేస్తున్నాము, ఆ భక్తి ద్వారా మన జీవితంలో మార్పు రావట్లేదంటే మనకంటే పశువులే నయమని ఒక వెర్షన్ చెప్తుంది. సో మనం ఏం చేస్తున్నాం? భక్తి చేస్తున్నాము అంటే అది దేవుని దృష్టిలో అంగీకారంగా ఉంటుందా లేదా అనేది మనలను మనం ప్రశ్నించుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. మనం ఇందాక నుంచి చెప్పుకున్నాం, దేవుని యెడల భయము కలిగి ఉంటేనే భక్తి అని. సో ఎప్పుడైతే మనం దేవుని యెడల భయము కలిగి ఉంటామో మన భక్తి కరెక్ట్ వేలో వెళ్తుంది అనమాట. సో మనం భక్తి గురించి మనం ఆలోచించుకుంటే కేవలం పాటలు పాడటం, ప్రార్థన చేయడం ఇదే కాదు. భక్తి అంటే కేవలం 2 ముక్కల్లో మనకి యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నారనమాట. యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూస్తే ఇక్కడ నిజమైన భక్తి ఏంటంటే 2 స్టేట్మెంట్స్లో చెప్పారు. ఏంటి? దిక్కులేని వారిని, విధవరాండని వారి ఇబ్బందుల్లో పరామర్శించాలంట. అంటే ఇది దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలలో భాగం అన్నమాట. సో మనకున్న దాంట్లో వారికి కొంత సహాయపడాలి, వారిని ప్రేమించాలి అన్నది భక్తిలో భాగం. కొంతమంది చాలా సెల్ఫిష్గా ఉంటామన్నమాట, స్వార్థపూరితంగా. ఎంగిల్ చెయ్యిలా అన్న ఏ పక్షి వచ్చి తింటుందో అని అంత స్వార్థంగా మనం ఉంటాం. ఇలాగే చేయనోళ్ళం ఇతరులకు మనం సహాయం ఏం చేస్తాం, కానీ భక్తిలో భాగం ఏంటి అంటే ఇతరులకు అవసరతలో ఉన్నవారిని ఆదుకోవడం భక్తిలో భాగం అంటున్నారు. 2వదిగా ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా. అంటే ఏ డాగు వలన, ఏ కళంకం వలన, ఏ మాలిన్యం వలన దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, లేకపోతే ఆ స్తుతి వస్త్రం అనేది పాడైపోతుందో, డాగులు పడుతుందో దాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. సో ఆ యొక్క మాలిన్యం అంటకుండా మనం ఈ లోకంలో జీవించడమే భక్తి అని. ఇతరులకు సహాయం చేయాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ జీవించడం అనేది భక్తి అని మనకి తెలియపరుస్తున్నారు. సో మేము చాలా భక్తులము అని చెప్పుకునేడానికి అక్కడ భక్తుడు ఇంకోటి ఏం తెలియపరుస్తున్నారనమాట, మనం పేజీలు తిరగక్కర్లేదు. ఇంకా యాకోబు పత్రిక అదే 1వ అధ్యాయము దాని పై వచనం
26వ వచనంలో చూస్తే భక్తి, నిజమైన భక్తి పరులకు ఉండే లక్షణం ఏంటో తెలియపరుస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మేం భక్తి గలవారం అని చెప్పుకునే వాళ్ళు ఏం చేసుకుంటారంట, నోటికి కళ్ళం పెట్టుకుంటారంట. ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, నోట్లో నుంచి ఏమొస్తున్నాయి, కత్తులు వస్తున్నాయి అనమాట. అంటే వీళ్ళు ఎవరిని మాటలతో మర్డర్ చేస్తారనమాట. అంటే నోరు ఇప్పారంటే ఎదుటివాడు ఫట్ అనమాట. వాడు మానసికంగా కృంగిపోవాలి, ఇంకా వాడు మరలా లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే నోరు ఇప్పితే అటువంటి మాటలు, అందుకని కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని అంటున్నారు. మేము భక్తి చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఏం చేయాలంట, నోటికి కళ్ళం పెట్టుకోవాలంట. మరొకసారి మనం చదివితే ఆ వచనం, సో మనం ఏం చేయాలని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే, ఇలాగ మన నోటికి కళ్ళం వేసుకోవాలంట. అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మనం నోరు మూసుకొని ఉండాలని తెలియపరుస్తున్నారు అనమాట. మనం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతుంటాం, కానీ అది భక్తి కాదు. నిజమైన భక్తి ఏంటంటే నోటికి కళ్ళం పెట్టుకోవాలంట. అంటే కంట్రోలింగ్ అవర్ టంగ్. ఎప్పటికప్పుడు మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి, మన మాటల్లో వెర్రివాగుడు వస్తుందా, లేకపోతే దేవునికి అయిష్టమైన మాటలు ఏమన్నా వస్తున్నాయా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందుకని భక్తుడు ఏమంటారంటే, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగునుగాక అంటారు. ఏది అంగీకారంగా ఉండాలంట, మనం హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నాం, ఏం ధ్యానించుకుంటున్నాం. రెండవదిగా మన నోటి నుంచి వచ్చే మాటలు అన్నమాట. ఎదుటివారిని దైవికంగా మనం ప్రోత్సహించాలే తప్ప నిరాశపరిచేవారుగా, సూటిపోటి మాటలు అనేవారుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే మన గత జీవితంలో ఇప్పటికీ కూడా మనం రక్షణ పొందిన ప్రతినిత్యము మనం తప్పిపోతూనే ఉంటాం. కానీ మన తప్పులు మనం గుర్తించకుండా ఎదుటివారి తప్పులతో వారిని సూటిపోటి మాటలంటం అనేది భక్తి కాదు. ఆ భక్తి అంతా కూడా వ్యర్థమే అని అంటున్నారు. ఎన్ని చేసినా సరే అదంతా వ్యర్థమే. సో మన యొక్క నాలుకని ఏం చేయాలంట, ఎప్పటికప్పుడు టేమ్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలంట. మనం ఏదన్నా ఒక జంతువుని పెంచుకోవాలంటే దాన్ని ఏం చేయాలి, టేమ్ చేయాలన్నమాట. అన్ని అలవాటు చేయాలి దానికి, లేకపోతే అదేమవుద్దంటే దానికి మనుషుల మీదకి వెళ్ళకుండా మనం అలవాటు చేయకపోతే వచ్చిన వాళ్ళందరినీ కరుస్తుంది అనమాట. మన్నాళ్ళకి కూడా అంతే. సో మనం అలా ఉండకూడదు అని అంటే, మనం నిజమైన భక్తి ఎప్పుడు చేస్తామంటే దేవుని యెడల భయము కలిగి ఉన్నప్పుడు నిజమైన భక్తి చేస్తాం. అప్పుడే మన నాలుక కంట్రోల్లో ఉంటుంది అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో భయభక్తులు కలిగి ఉండడంలో మనకి మాదిరి ఎవరు అంటే యేసుక్రీస్తు వారే మాదిరి. అది మనం చూస్తే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే పేజ్ నెంబర్ 202, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ ఒక్క ముక్కలు ఏం చెప్తున్నారు లాస్ట్లో, భయభక్తులు కలిగి ఉన్నందున. అంటే యేసుక్రీస్తు వారే తండ్రికి ఎలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన నీతిమంతుడే, పవిత్రుడే. యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ఇక్కడ మనం చూస్తే ఏం రాయబడిందంటే, ఆయన గురించి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని రాయబడింది. సో ఇంతటి లక్షణాలు, అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఇంకా భయభక్తులు కలిగి ఉండడం చాలా అత్యవసరమని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట. సో మనం భయభక్తులు కలిగి ఉండాలంటే అది మన వలన కాదు, దానికి కూడా మనకి దేవుని సహాయం అవసరం. నేను ఉండగలను, నేను చాలా భక్తి మెయింటైన్ చేయగలను అంటే అది మన వల్ల అయ్యేది కాదు. అందుకే దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చారనమాట. ఏంటి అంటే, మనం రోజు అవి కావాలి ఇవి కావాలి అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా మన జీవితంలో ప్రతిరోజు కూడా అడగవలసింది ఏంటి అంటే, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము
పేజ్ నెంబర్ 657. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. సో దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు కనుక మనం ప్రతిదినము కూడా ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ప్రభా, భయభక్తులు పుట్టిస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు, నాకు భయభక్తులు దయచేయండి అని మనం ఈ యొక్క వాగ్దానం పెట్టి ప్రతిదినము మనం అడగాలి. ఎందుకు అంటే మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుద్దంట, ఇదే 40వ వచనంలో, నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు, ఇది కూడా మనకి మేలు కలిగిస్తుందంట. సో ప్రభువారు ఇచ్చే మేలులు మనం కోల్పోకూడదంటే మనం భయభక్తులు కలిగి ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఇంకోటి ప్రభువారు మనకి స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే, యెషయా గ్రంథము 8వ అధ్యాయం చూస్తే, యెషయా గ్రంథము 8వ అధ్యాయం పేజ్ నెంబర్ 574. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. సో మనం దేనికి భయపడాలి, దేని కొరకు ఆలోచించాలి, దేని కొరకు దిగులు పడాలి అన్నది ఇక్కడ ఒక్క ముక్కలో చెప్తున్నారు. మీరు భయపడవలసిన వాడు ఆయనే. సో మనం ప్రతినిత్యము కూడా అంటే 24/7 ఆయన విషయంలోనే మనం భయపడాలి అని. మనం చేసే పనులు, లేకపోతే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మనం తీసుకునే నిర్ణయాలు, ప్రతి దాంట్లో కూడా అది దేవునికి కోపం పుట్టేస్తుందా లేకపోతే ఆయనకు మహిమకరంగా ఉంటుందనేది ఆ భయం మనలో ఉండాలన్నమాట. ఎప్పుడు భయపడతామంటే పక్కోళ్ళ గురించి మనం ఆలోచించడం మానేసినప్పుడు మన మీద మనం దృష్టి పెట్టాలన్నమాట. మనం ఆరోగ్య విషయంలో ఏ విధంగా దృష్టి పెడతామో మన ఆత్మీయ జీవితం విషయంలో మనం చాలా దృష్టి పెట్టాలి. మనం రకరకాల డైట్ ప్లాన్స్ చూస్తూ ఉంటాం, ఏది తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం అనేది. సో ఏం చేస్తే నా ఆత్మ చాలా దేవునికి ప్రీతికరంగా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఎప్పుడు అలా ఉంటుందంటే మనం భయపడినప్పుడు. సో యోబు గారి గురించి దేవుడు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారో మనం కూడా అటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. భయభక్తులు కలిగి లోకంలో జీవించాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.